ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈ చియా సీడ్స్ అండి, వీటితో ఒకటి ఈ పాలు ఈ పాలలో కలుపుకొచ్చండి. ఇందులో డ్రై ఫ్రూట్లు, యాపిల్, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. బత్తాయి కట్ట వేసుకోకూడదు. పాలలో వేసుకున్నాక ఇది ఒక నైట్ నానబెట్టుకోవాలండి. 2 స్పూన్లు. అది పగటాలు పొద్దున్న నానబెట్టుకుంటే సాయంత్రం తాగొచ్చు. నైట్ నానబెట్టుకుంటే పొద్దున్న తాగాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకండి నేను మిల్క్ వేస్తున్నాను. నానాలండి. సజ్జలు వేరే, చియా సీడ్స్ వేరే. సీడ్స్ జాగ్రత్తగా వాడాలి. ఈ నానకండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నైట్ అంతా నానబెట్టాక నేను పొద్దున్న చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చియా సీడ్స్ నానబెట్టుకున్నాను కదండి నైటు. ఇదంటే ఇలాగ అయింది. నాని అనమాట. ఇంకండి నైట్ అంతా నానబెట్టుకోలేము. నానబెట్టుకొని సజ్జవల్ల తినకూడదండి ఇది, కానీ దీనివల్ల చాలా బెనిఫిట్. ఇప్పుడు ఇందులో యాపిల్ ముక్కలు వేసుకోవాలి. దానిమ్మ గింజలు ఒలిసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేస్తున్నానండి. ఇందులో షుగర్ వేయకూడదు. అంతేనండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి.